నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు. 14వ తేదీ ఆగస్టు మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు హాని చేయుటకు ఏ మీదికి ఎవడునూ రాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. పూర్తి వచనము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పాను. ఇది వాగ్దానం. ఇది చాలా అద్భుతమైన ధైర్యంతో కూడిన దేవుని యొక్క వాగ్దానం. అయితే ఈ వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో చేయబడింది? అపోస్తలుడైన పౌలుతో దేవుడు దర్శనమందు చెబుతున్న వాగ్దానం. ఎక్కడ? కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎదురైన అనేకమైన సమస్యల్లో తలకిందులైపోయి అతను ఆ పట్టణం విడిచిపెట్టి వేరొక పట్టణం వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు అక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇక్కడ నాకు విశేషమైన జనం ఉన్నది కనుక నీవు మౌనముగా ఉండక మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ మోషేతో కూడా నీవు మాట్లాడు, నీ మాటకు నేను తోడుగా ఉంటాను. మొట్టమొదట దేవుడు నీ మాటలకు తోడుగా ఉంటాడు. రెండవది, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటాడు. మూడవది, నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయములో దేవుడు తోడుగా ఉంటాడు. అంటే ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు శత్రువులు సహా మిత్రులుగా దేవుడు చేస్తాడు. అంటే ఎదుటి వారికి ఉన్న అభిప్రాయాన్ని మార్చుటకు దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు. ఈరోజు ఈ వాగ్దానము ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది మనము చూసి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, యాక్ట్స్ చాప్టర్ 18 verses 10. ఫర్ ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉన్నాను. నో వన్ విల్ అటాక్ అండ్ హార్మ్ యూ, ఎవరును నిన్ను ఏమీ చేయలేరు, హాని చేయలేరు, నిన్ను ఎదిరించలేరు, నీ మీద దాడి చేయలేరు. ఫర్ మెనీ పీపుల్ ఇన్ ది సిటీ బిలాంగ్ టు మీ, ఈ పట్టణంలో ఉన్న అనేక మంది నాకు చెందిన వారై ఉన్నారు. ఇది వాగ్దానం. ఎప్పుడూ కూడా వాక్యము కానివచ్చు, సాక్ష్యం కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక్క విషయాన్ని పట్టుకోకూడదు, ముందు వెనుక చూడాలి. ఈ అపోస్తల కార్యములు 18వ అధ్యాయము ఏ విధంగా ప్రారంభించబడింది అని మనము చూసే ముందు ఈరోజు మనము పెట్టుకుంటున్న టైటిల్ ఏంటి? హాని. అంటే అర్థం ఏంటంటే నీకు నష్టము కలిగించడానికి, ఇంకా చెప్పాలంటే నిన్ను గాయపరచడానికి, ఇంకా చెప్పాలి అని అంటే నిన్ను వెనక్కి లాగడానికి, ఇంకా చెప్పాలి అంటే నీకు ఆటంకాలు కలుగు చేయడానికి, ఇవన్నీ కూడా నీకు హాని చేయుటకు అని వస్తాయి. అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టముగా నేను నీకు తోడై ఉన్నాను, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటున్నాడు. నెంబర్ 1, దేవుడు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు అని గిజ్జోని అడుగుతాడు. దేవా, నీవు మాకు తోడుగా ఉంటే అని మనము సైతము ఎన్నో ప్రశ్నలు వేసేవారంగా ఉన్నాం. అయితే నేను నీకు తెలియచేసేది ఏంటంటే, అనేకమైన ఉపద్రవాల గుండా, అనేకమైన కష్టాల గుండా, అనేకమైన సమస్యల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా మనకు తెలియకుండా వెళుతున్నప్పుడు దేవుడు మనతో ఉండని ఎడలా అని కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు. నిశ్చయముగా మనము నశించిపోవు వారముగా ఉన్నాం, మనము నిన్నటి వారి వలె ఉన్నాం అంటాడు పౌలు. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని కూడా వీరు ఆ విధమైన ఉపద్రవాల గుండా, ఆ విధమైన కన్నీటి గుండా,
ఎలాగైనా ఈ వాక్యంలోనికి వచ్చే ముందు ఇక్కడ ఏం జరిగింది? పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లా కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఇక్కడ అకుల ప్రిస్కిల్లాని మనము చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే వారు ఇటలీ నుంచి వచ్చిన కొత్తవారు. వారు డేరాలు కుట్టేవారు. పౌలు కూడా అదే వృత్తిలో ఉన్నాడు కనుక వారితో కలిసి కాపురం ఉన్నాడు. అయితే ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. ఇక్కడ ఈ ఇంట్రొడక్షన్ మనం చూస్తున్నాం. సీలా తిమోతి, సీలా అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో సైలస్. కనుక తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతుర గలవాడై ఏమంటున్నాడు? యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమించుచుండెను. అయితే ఇక్కడ ఉందండి, వారు ఎదురాడి దూషించినప్పుడు, అంటే దూషణకి చాలా బాధపడిపోతాం కదా. అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఏమి జరిగింది అని మనము చూచినప్పుడు 9వ వచనం, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక, అంటే తను ఆ స్థలము నుంచి వెళ్ళిపోవడానికి తనకు ఎదురైన ఆ అనుకూల సమయాలు కాక ప్రతికూలత. మన జీవితంలో ప్రతి క్షణము కూడా ప్రతికూలతలే ఎదురవుతాయి. జీవితం ఎదురుతంతూ ఉంటుంది. అదేంటో దరిద్రం అనిపిస్తుంది. కరెక్ట్గా అప్పటి వరకు ఉంటాం, అప్పుడే వెళ్తాం, అప్పుడే వీడు చూస్తాడు చూడకూడనోడు. అప్పటి వరకు చేసిన మంచి పని గాలికి పోతుంది. ఎన్నోసార్లు అదేంటో దుష్టుడికి ఆడు దుష్టునితోనే చూస్తాడు, కీడే ఎంచుతాడు. ఎంత మాత్రమూ కూడా ఎదుటివానిని మనము అర్థం చేసుకునేటట్లు మనము చెప్పలేని పరిస్థితి. మొదట నిన్ను నువ్వు చక్కబెట్టుకో అంటారు కనుక గుండె పగిలి ఏడవాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నీకు హాని చేయుటకు. ఒక్కసారి హాని అని అంటే ఏంటంటే, ఉదాహరణకి మనం వెళ్తున్నామండి, మన దారిని మనం పోతున్నాం అనుకో, అక్కడ కుక్క ఉందనుకోండి, ఏమి చేయదు. అయితే కుక్క కళ్ళల్లో కళ్ళు పెట్టావనుకో, అది బౌ బౌ అని నీ మీదకి వస్తుంది. కారణం ఏంటి? నువ్వు దాన్ని ఏదో చేస్తున్నావని భయపడి ఎదిరిస్తుంది. హాని చేయడము అంటే ఏ జంతువైనా కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు. మన మానాన మనం పోయామనుకోండి, ఎవ్వరూ ఏమీ చేయరు. దూషణ మన మనస్సుని కృంగదీస్తుంది. గాయము, దెబ్బలు మన శరీరానికి రోగాన్ని కలుగు చేస్తాయి. అనేక విధాలుగా ఈ లోకంలో చనిపోతే క్షణము కానీ బ్రతకాలంటే ప్రతి క్షణము చనిపోతూ బ్రతకాలి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? హాని చేయుటకు ఎవ్వడూ నీ మీదకి రాడు. కారణం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకని? ఈ పట్టణములో బహుజనము నాకున్నది. అంటే ఇప్పుడు ఈ పౌలును కాపాడవలసిన బాధ్యత దేవునిది. ఈ పౌలు కోసము స్థిరత్వము కల్పించవలసిన బాధ్యత దేవునిది. పరిస్థితులు చక్కబెట్టవలసిన బాధ్యత దేవునిది. అంటే ఇంతగా మనము సేవ చేస్తున్నప్పుడు మన కొరకు స్థలము సిద్ధపరచవలసిన బాధ్యత దేవునిది. దేవునికి సమస్తము సాధ్యము అని మనకి తెలిసినా కూడా మనలో తెలియని పెరిగితనము, మనలో తెలియని భ్రమ, మనలో ఆ కలుగుతున్న శ్రమలను బట్టి మనము చితికిపోతూ ఉంటాం. ఏంటి, అర్థం చేసుకునేవారు ఒక్కరు కూడా లేరా అన్న పరిస్థితికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది దేవుడి పరీక్ష అని, దేవుడు నిన్ను స్పష్టంగా నీ చెయ్యి పట్టుకున్నాడని, దేవుడు నీకు తోడై ఉన్నాడని. రండి వాక్యాల్లోనికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు. ఏంటంట? సైన్స్. ఏమిటి ఆ సూచన? నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇది సత్యము, నా జీవితంలో జరిగింది. దెయ్యాలే లేవంటారు. అంటే దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉందిగా, మంచి అంటే చెడు ఉందిగా, తెలుపు అంటే నలుపు ఉందిగా,
కొత్త భాషలు మాట్లాడుదురు, భాషలు మాట్లాడొద్దు అంటారు. పాములను ఎత్తి పట్టుకొందురు అంటే పాములు ఎత్తి పట్టుకోమని కాదు అక్కడ. అంటే అటువంటి భయంకరమైనటువంటి మనుష్యులు మీ దగ్గరికి వస్తారు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఇప్పుడు చూసారా, నీకు అంటే చూస్తూ చూస్తూ పాయిజన్ తాగి నన్ను దేవుడు తోడై ఉన్నాడు ఇది కాదండి. దేవుడు నీవు నిలబడినప్పుడు నీకు హాని చేయుటకు, నిన్ను చంపివేయుటకు, ఉదాహరణకి ఆ యొక్క గ్రంథాలు చెప్పుతున్నాయి. యోహానుకి, అపోస్తలుడైన యోహానుకి వారు విషం ఇచ్చినట్లు అది అతనిని ఎంత మాత్రము ఏమీ చేయలేనట్లు మనకి ఆ యొక్క వేదాంతులు లేకపోతే స్కాలర్స్ లేకపోతే ఈ యొక్క థియాలజియన్స్ చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అదే విధముగా రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు. ఇక్కడ ఒక మాట చెప్పనియండి, స్వస్థపరిచేది దేవుని కార్యము. స్వస్థత అనేది వరము అంటున్నారు, వరమే. కానీ స్వస్థత నాలో నుంచి వెళ్ళాలి అంటే ఎదుటివాడిలో ఉన్న రోగము నన్ను కృంగదీయొచ్చు, నన్ను ఏమైనా చేయొచ్చు. అంటే ఏ రోజునైతే నీలో ఉన్నది ఎదుటివానికి దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ఇవ్వగలుగుతావు. ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారు? నా దగ్గర ఉన్నదేగా నేను ఇస్తాను, నా దగ్గర దేవుణ్ణి సంపాదించుకున్నాము. పేతురు యోహాను ఏమంటాడు? కలిగి ఉన్నది నేను నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 28:19 మనందరికీ తెలుసు. ద గ్రేట్ కమిషన్ ఏమంటున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్పుతూ ఏమని చెప్పబడుతుంది అని మనము చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అర్థం ఏంటంటే పౌలుతోని ఆ యొక్క అపోస్తలులతోనే ఉన్నాడా? ఇమ్మానుయేలు దేవుడు, దేవుడు మనకి తోడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు, ఆమేననువాడు. ఆయన పేరే సర్వశక్తిమంతుడు, ఆయన పేరే కాపరి, ఆయన పేరే స్వస్థపరచువాడు. ఆయనకి ఎన్ని పేర్లు చోట పిలువబడుతున్నాడు. అదే విధముగా మనము చూస్తే యెహోషువ గ్రంథము 1:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. చూసారా, హాని చేయుటకు రాడు, నీ ఎదుట నిలవలేకయుండును. కారణం ఏంటి? నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకు తోడయ్యుందును. దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం, దేవునికి దూరం అవ్వడమే పాపం. దేవునికి దూరముగా నిన్ను నన్ను చేసేది పాపం. అదే విధముగా ఇర్మియా గ్రంథము 1:19 అదే విధముగా ఇర్మియా గ్రంథం 15:19 కూడా వారు నీతో యుద్ధము చేతురు. వారు నీతో యుద్ధం చేస్తారు. యుద్ధాలు జరగవు, గొడవలు జరగవు అని దేవుడు చెప్పట్లా, చేస్తారు. కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందలేరు. చూసారా, అంటే సమస్యలు రావు అని చెప్పట్లేదు, సమస్యలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ యొక్క దావీదు గొల్యాతును చూసి ఏమంటున్నాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని దేవుడు నాకు తోడై ఉన్నాడని యుద్ధానికి వెళ్తాడు. చూసారా, మనము కొంచెం మీ వాక్యాలు భావం మారిస్తే ఆదికాండము 31:29 స్వయముగా తన ఇద్దరు కూతుల్ని వివాహము ఆ యాకోబుకి చేసినప్పటికీ యాకోబు తన బిడల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు లాబాను చంపేయడానికి వస్తాడు. ఆ రోజు దర్శనంలో ఏం జరిగిందంటే ఆదికాండము 31:29 మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకు సుమి, జాగ్రత్త. చూసారా,
దేవుడు నీ కోసం దర్శనములో శత్రువుని వారిస్తాడు. ఇదే వాక్యము ఆదికాండము 20వ అధ్యాయం మనం చూస్తే సారా కోసం, అంటే 12వ అధ్యాయంలో ఫరో ఎత్తుకుపోతాడు, చెయ్యి వెయ్యనివ్వలేదు దేవుడు. అదే విధముగా 20వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నప్పుడు అబీమెలెకు దేవునితో స్పష్టంగా చెప్పాడు, నేను ఆమెని చేయలేదు, అతడు నా చెల్లి అని చెప్పాడు కనుక నేను తెచ్చిపెట్టుకున్నాను. అంటే అంత వయసులో కూడా ఆమె ఎంత అందముగా ఉండి ఉంటుంది ఆలోచించండి. యథార్థ హృదయముతో దీన్ని చేసిటివని నేనెరుగుదును. దేవుడు చెప్తున్నాడు అబీమెలెకుతో, ఏమంటున్నాడు? నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను అడ్డగించి తిని ఆమెను ముట్టనీయలేదు. చూసారా, దేవుడు చేస్తాడండి, చెయ్యి వెయ్యనివ్వడండి దేవుడు. అంతగా ధైర్యంగా ఉండు. కానీ నువ్వు అగ్నిలో పడి వెళుతున్న జ్వాలలు నిన్ను కాల్చనివ్వడు. జలములలో పడి వెళ్తున్న నాకుంది అనుభవము, ఎంతగా చనిపోవాలి అన్నంత సమస్యల గుండా నమ్మిన వారే ఏంటో తెలుసా గొప్పలు, ఏంటో గొప్పలు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ కామన్ పీపుల్ మహా అయితే ఇల్లు కట్టుకుంటారు, అంతకు మించి ఏం చేయగలము? దేవుని కోసం నువ్వు నిలబడాలంటే రోషము కలిగి ఉండాలా, పరిస్థితుల గుండా వెళ్ళాలా, ప్రతి స్థితిలో కూడా దేవుడు చాలినవాడు అన్నట్లుగా నువ్వు దేవుని కోసం నిలబడాలా. ఎక్కువగా దేనికోసం ఆలోచిస్తారు? నా బిడ్డలు ఏమైపోతారో, నేను ఏం చేసేయాలో. ఒక ఆవిడ తెలుసండి, మెడికల్లో ఫెయిల్ అయిపోయిందండి. ఎంతగా ప్రార్థన చేసి, అయ్యగారు కానుకేసుకుంటాను, అయ్యగారు నీ పాదాల యొద్ద ఉంటాను, అయ్యగారు సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యగారు మీరు తప్ప దిక్కులేదు అయ్యగారు అనింది. నిజంగా దేవుడు చేసే ప్రతి దానికి మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఇక్కడ చూపించాను కదా, దేవుడు చెయ్యి వేయనివ్వడు. అదే విధముగా మనము చూస్తే రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయం యరొబాము దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి బలిపీఠమా బలిపీఠమా అని చెప్తాడు. అప్పుడు ఆ దైవజనుడు ప్రకటించిన మాట విని యరొబాము బలిపీఠము నుండి తన చెయ్యి చాపుతాడండి. వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. చూసారా, తిరిగి ఆ ఎండిపోయిన చెయ్యిని ఆ యొక్క ప్రవక్త బాగు చేస్తాడండి. దేవుడు చెయ్యి ఎండిపోయేటట్టు చేస్తాడు. ఈ రోజున కూడా అదే దేవుడు సజీవంగా ఉన్నాడు. ఇంకా ఏం చెప్పమంటారు? ఆలోచన చేయండి. మరి ముగిస్తే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి పౌలు అంటాడు, వారు హెబ్రీలా, నేను హెబ్రీయుణ్ణి, ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలునే, అబ్రహాము సంతానమా, నేను అదే. వారు క్రీస్తు పరిచారకులా, వెరివారి వలె మాట్లాడుచున్నాను. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను. ఎలాగా? విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, ప్రాణాపాయములో అనేక మారులు ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 సార్లు ప్రభువుల వారు ఒక్కసారి. అంటే ప్రభువుల కోసము ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఓడ పగిలి ముమ్మారు శ్రమపడి తిని, రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, ప్రయాణములలోను ప్రయాసలలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైనా, ఆలోచించండి, ఎన్నో కష్టాలు అనుభవించాడు కదా. ఆలోచించండి, ఈరోజు ప్రకటిస్తున్న మనము, మన సాక్ష్యం ఉందా? దేవుడు చెప్పిన వాగ్దానం గుండా నడవగలిగామా? దేవుడు ఇచ్చిన ప్రతి స్థితిలో నమ్మకంగా ఉన్నామా? పెట్టిన ప్రతి చోట దేవుని కోసం సాక్ష్యం ఉందా? ఇదండి దేవుని వాక్యము. ఈ లోకంలో మనదంటూ ఏదీ లేదు. అందరూ శత్రువులుగా అనిపిస్తారు, కానీ దేవుడు అందరినీ తిరిగి కడతాడు, అందరినీ బాగు చేస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. కొంతకాలం ఎదురాడు వారికి నిన్ను నన్ను అప్పగిస్తాడు. అన్యాయమైపోయిన పరిస్థితులు వస్తాయి,
అక్రమమే జరుగుతుంది, ఎక్కడా న్యాయం కనబడదు. ఈ రోజున నాకు ఇచ్చిన 3 ఆజ్ఞల్లో ఈరోజు దేవుడు స్పష్టంగా స్వరం వినగలుగుతున్నాను. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, దేవుడు తోడుగా ఉండాలి అంటే నీ ప్రతి కష్టంలో దేవుడు నీతో నడుస్తాడు. ప్రతి శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎదుటివాన్ని తిట్టు అని చెప్పి పంపించేది దేవుడే. ఏ రోజునైతే నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావో, ఏ రోజునైతే ధైర్యంగా దేవుని కోసం నీవు కార్యాలు చేయగలుగుతావో, దేవుడు మంచివాడు, దేవుడు మేలు చేస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు తోడుగా ఉన్నావు అంటే ఆస్తులు అంతస్తులు కాదయ్యా. నీవు తోడుగా ఉన్నావు అంటే అందరూ వచ్చి అయ్యగారు అయ్యగారు అనడం కాదయ్యా. నీవు తోడుగా ఉన్నావంటే ప్రాణం పెట్టే ప్రేమ. అవును నాయన, మంచి దేవుడు. ఈ వాక్యం వింటున్న వారిని, వారి బిడ్డల్ని, వారు ఇంకా ఎక్కడ వెనకడుగు చేసి ఉన్నారు, ఇంకా ఎక్కడ తలకిందులైపోయారో సహాయము చేయమని, కృప చూపించమని, కనికరము చూపించమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.